మునగలోని పోషకాలు విటమిన్ ఏ, సి, సున్నం, పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి పొడి చేసి నిలువ కూడా ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. 100 గ్రాముల ఆకుల్లో కాల్షియం 440 మిల్లీగ్రాములు, ఇనుము 0.85 మిల్లీగ్రాములు, బిటా కెరోటిన్లు అధికంగా ఉంటాయి. వేరు క్రిమిసంహారికిగాను, గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు మంచి చికిత్సగాను ఉపయోగపడుతుంది. ఆకులు బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందులు. ఆకులు మంచి ఎరువు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43 నుంచి 60 వరకు పెరుగుతుంది. మునగమాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమల్లోనూ సౌందర్య సాధనాల్లోనూ దీన్ని విరివిగా వాడతారు. చాలా మంది మునగకాయ గుజ్జును మాత్రమే గోటితో తీసి తింటారు, చెక్క వదిలేస్తారు. ఇలా చేస్తే అందులోని పూర్తి పోషకాలు అందనట్టే. చెక్కను నమిలి సారాన్ని కూడా తీసుకోవాలి. పెరడ ఉన్నవాళ్లు మునగ కొమ్మలను నాటితే 6 నెలలకే కాయలు కాస్తాయి. హైబ్రిడ్ రకాలైతే మరీ ఎత్తు పెరగకుండా కాయలు ఎక్కువగా వస్తాయి. మునగ చెట్టు ఎక్కవద్దన్నారు కానీ మునగను తినవద్దనలేదు మన పెద్దలు. భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే మునగ మనిషికి అంత శక్తినివ్వడం విచిత్రమే. దీని చెట్టు, బెరడు, వేర్లు, ఆకులు, విత్తనాలు, పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయిక వైద్య విధానాల్లో ఉపయోగంలో ఉన్నాయి. జమైకాలో దీని కాండం నుండి నీలపు వర్ణకం తయారు చేస్తారు. మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం. అక్కడ దీన్ని సోజ్నేఫుల్ అని పిలుస్తారు. వీటిని పచ్చి శనగలు మరియు బంగాళదుంపలతో కలిపి వండుతారు. ఆయుర్వేదంలో ఆకుకూరల్లో ప్రముఖమైనది మునగ. అయితే మునగాకుల కంటే మునగ కాయలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మునగకాయలతో పాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మునగలో విటమిన్ ఏ, సిలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. అన్నింటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మునగ చెట్టు ఎండిన బెరడును ఆవు పాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని 3 పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గితే మునగ పూలు పాలలో వేసుకుని తాగాలి. ఇది స్త్రీలకు, పురుషులకు ఇద్దరికీ పనిచేస్తుంది. ఔషధ గుణాలు ఎన్నో. మరే చెట్టు ఆకులకు లేనంత మహత్తు మునగకు ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగ నిరోధక శక్తిని పెంచే 46 యాంటీ ఆక్సిడెంట్లు, అనేకానేక బయో యాక్టివ్ పదార్థాలు ఉండడంతో శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఔషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లు, అల్సర్లు కనుచూపు మేరలో కనిపించవు. అల్జీమర్స్ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్. అంతేనా? రక్తహీనతతో బాధపడుతూ ఉంటే కాస్త ఎండిన మునగాకునో లేదా టీ స్పూను పొడినో రోజు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈ రోజుల్లో పసి వయసు దాటకుండానే కంటి జబ్బులు అనేకం. రేచీకటి బాధితులు ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బిటా కెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటోంది. ఇంటా బయట అంతటా ధూళి మేఘాలే, కాలుష్య కాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్, ట్యూబర్కులోసిస్ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉంటే లంగ్స్ లోని టాక్సిన్లు తొలగి ఆ వ్యాధులన్నీ పారిపోతాయి. రజస్వలానంతరం అమ్మాయిలకు ఎన్ని కష్టాలో. కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతూ ఉంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపును 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకు కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలంగా పడతాయి. డయేరియా, కామెర్లు, కలరా బాధితుల బాధ అంతా ఇంత కాదు. ఒకటే దాహం, నీరసం. అప్పుడు రోజుకు 2-3 సార్లు గ్లాసు కొబ్బరి నీటిలో టీ స్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగిస్తే సరి. మూత్ర సమస్యలకు మునగ బెస్ట్ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్ రసంలో కలిపి 10 గంటలకోసారి తీసుకుంటే హానికర బ్యాక్టీరియా, వైరస్లన్నీ తొలగిపోతాయి. ఆకుల్ని కణతలకు రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమల మచ్చలు, బ్లాక్ హెడ్స్ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మ వ్యాధులు, ఆందోళనలకు మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.
సీజన్లో చిటారు కొమ్మ వరకు చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవారికి కన్నుల పండుగైతే ఆ కాయల రుచి తెలిసిన వారికి విందు భోజనమే. దక్షిణాదిన సాంబార్, పులుసు, అవియల్ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక బియ్యపిండి, బెల్లం లేదా అల్లం వెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవ్వరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్లో మునక్కాడ పడితే నాన్ వెజ్ ప్రియులకు పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే, కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే. ఈ ఒక్క మునక్కాడ తినువు బోలెడు బలం అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలా మందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజం. మునక్కాడల్లోని యాంటీబయోటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే కాల్షియం, ఐరన్లు ఎముకల బలాన్ని, బరువుని పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. పిత్తాశయం యమజోష్గా పనిచేస్తుంది. శస్త్రచికిత్స అనంతరం మునగాకుని, మునక్కాడలను తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానికి కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీటితో ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట. తరచూ జలుబు చేస్తోందా, జ్వరం వస్తోందా? అయితే రోజు మునక్కాడలు తినండహో అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్ సి జలుబు, ఫ్లూ, జ్వరాలకు టాబ్లెట్లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవారికి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్ల నొప్పులైతే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయి చెప్పడానికే సందేహిస్తాయి. ఏమోయ్, ఇంకా పిల్లలేరా, అమ్మాయిని మునక్కాయ కూర వండమనవోయ్ అని ఏ పెద్దాయినో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్ స్త్రీ పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది, వీర్యం చిక్కబడుతుంది. నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, ఫైరిడాక్సిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండి పదార్థాలు, ప్రోటీన్లు జీర్ణమయ్యేలా చేస్తాయి. ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ, శ్వాస సంబంధ సమస్యలు తక్కువ. వీటిలోని ప్రోటీన్లు, పీచు కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీ వ్యవస్థ భేషుగ్గా పనిచేస్తుంది. పూలు తేనెలూరు. పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులు, కాయలే కాదు, సువాసన భరితమైన తెల్లని పువ్వులు ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకు దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకు మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను శనగపిండిలో ముంచి పకోడీలా వేస్తారు, కూరలు చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి తేనె ఉత్పత్తికి తోడ్పడతాయి.